మనం ఎలా ఉన్నాము? ఈరోజు మనము ఎలా ఉన్నాము? బలహీనంగా ఉన్నామా? బలంగా ఉన్నామా? దీనికి కారణం ఒకటే. మనం ఎలా ఉన్నాము అనేదానికి కారణం ఒకటే. మనలో ఏముంది? ఈ రోజున మనలో ఏముంది? పాపం ఉందా? రోగంతో ఉంటాము. రోగం అనేది కేవలం ఏదో కాలు నొప్పి, చేయి నొప్పి దీనికి సంబంధించింది కాదు. ఆత్మీయంగా నేను చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. పాపము దేవుడికి నాకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నప్పుడు దేవుడికి మనం చేసే ప్రార్థనలు వినబడవు. కానీ ఆ సమయంలో కూడా మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణము దేవుడి కృప, దేవుడి యొక్క అనుగ్రహము. ఇది అంతులేనిది, కొలవలేనిది అని ఇంతకుముందుకు చాలాసార్లు మనం పాటలు కూడా పాడుకున్నాం. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. ఎస్ లార్డ్. కాబట్టి దేవుడి కృప, దేవుడి ప్రేమ కొలువలేనిది, అంతము లేనిది. కాబట్టి స్టిల్ వీఆర్ అలైవ్. దేవుల్లో ఇంకా మనం బ్రతికే ఉన్నాము. దీన్ని బట్టి కృతజ్ఞత, దీన్ని బట్టి కృతజ్ఞత. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నా బిడ్డ, నీకు నాకు మధ్యలో ఎవరున్నారు? నీకు నాకు మధ్యలో ఏ టీవీ ఛానల్ ఉంది? నీకు నాకు మధ్యలో ఏ సీరియల్ ఉంది? నీకు నాకు మధ్యలో ఏ మొబైల్ ఉంది? నీకు నాకు మధ్యలో ఏ రీల్స్ ఉన్నాయి? నీకు నాకు మధ్యలో నీ ఆలోచన ఏముంది? కామపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, ధన వ్యామోహము, బ్రతుకు వ్యామోహము. ఏంటో అని నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. బ్రతుకు వ్యామోహము. బ్రతకాలి 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 బ్రతకాలి. ఈరోజే చనిపోతానని తెలిస్తే, లిటరలీ రేపు చనిపోతామని తెలిస్తే ఈరోజే చచ్చిపోతాం మనం టెన్షన్తో. ఎందుకు? వామ్మో, చచ్చిపోతే ఎట్లా? దేనికోసం? పరలోక రాజ్యం వెళ్ళడానికి కోసం కాదు. దస్తావేజులు ఎక్కడున్నాయి? ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయి? బీరువాలో ఎంత బంగారం ఉంది? ఎవరికి పంచిపెట్టాలి? నా బిడ్డ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఎలా తెలుస్తుంది చచ్చిపోతే? మన డౌటు, మన బాధలన్నీ కూడా ఈ లోకం గురించే. కానీ చచ్చిపోయే ముందు రోజు కూడా, దేవా ఈ ఒక్కరోజు ఇచ్చావయ్యా, నీ కృప చొప్పున నాకు ప్రార్థించే శక్తిని, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వయ్యా. నీ ఆత్మ లేనివాడు అంధుడు, నీ ఆత్మ లేనివాడు దేవుడి పుత్రుడు కానేరడు, నీ ఆత్మ లేనివాడు దైవ పుత్రిక కానేరదు. కాబట్టి తప్పక నేను చచ్చిపోతే పరలోక రాజ్యం అయితే నేను రాను. కాబట్టి దయచేసి నన్ను మన్నించయ్యా అని ఆ ఒక్క రోజులో ఎన్ని చేయగలిగితే అన్ని చేయగలిగితే గొప్ప విషయమే. కానీ ముందే అందరికీ తెలియదుగా, కానీ పునీతులకు తెలిసింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడికి మనకి మధ్యలో పాపం అనే గోడ ఉంది. పాపం అంటే కేవలం ఏదో ఒక వ్యామోహము, ఒక వ్యభిచారము, ఒక పెద్ద పాపం కాదది. చిన్న ఆలోచన. ఈరోజు నువ్వు నేను ఒక మాట అని ఉండొచ్చు, ఎవరినైనా ఒక బిడ్డని, ఆ బిడ్డ బాధపడి ఉండొచ్చు, తల్లి బాధపడి ఉండొచ్చు. ఎమ్మటే అడగాలి పాపక్షమాపణ, ఎమ్మటే అడగాలి క్షమాపణ. ఎక్కడ? చర్చి ఓపెన్ చేసి ఉండదు. లేదంటే ఈ సమయంలో వెళ్ళి ఫాదర్ గారు ఉంటారని వెళ్ళి అప్రోచ్ చేస్తే ఫాదర్ గారు ఉండరు. అప్పుడు ఏం చేయాలి? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో సారీ అంతే. ఎవరు బాధపడ్డారో వారికే సారీ. ఇక్కడే అయిపోయింది, పాపక్షమాపణ అయిపోయింది. కానీ వారు క్షమించకపోతే, వారు ఏడిస్తే మన మీదకి పాపం వస్తుంది. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి మనం పాప సంకీర్తనకి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఆ బిడ్డ మనల్ని మన్నించినా మన్నించకపోయినా దేవుడికి ఒప్పజెప్పేశాం. కాబట్టి దేవుడే ఆ బిడ్డని మలుచుకుంటాడు, దేవుడే ఆ బిడ్డ హృదయాన్ని మలుస్తాడు. మన మీద, నీ మీద, నా మీద కోపం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు ఆ బిడ్డల్ని. ఇలా ఉంటేనే మనం పరలోక రాజ్యం చేరుతాము. అయితే ఇది కేవలం ఇప్పుడు 37 మంది 36 మంది ఉన్నాం. 36 ఏజ్ ఉందా మనకి? 40 ఏళ్ళు ఉన్నాయా? 60 ఏళ్ళు ఉన్నాయా? 70 ఏళ్ళు ఉన్నాయా? 70 ఏళ్లలో ఎంతమంది బిడ్డల్ని కలిసావు? ఎంతమంది బిడ్డలు బాధపడ్డారు మన ద్వారా? 30 ఏళ్ళు అనుకుందాం. 30 ఏళ్ళలో ఎంతమంది బిడ్డలు పరిచయం అయి ఉంటారు? ఎంతమంది బిడ్డలు మనల్ని తిట్టుకుంటున్నారు? మన ప్రమేయం లేకుండా తిట్టుకుంటే తప్పులేదండి, దేవుడికి తెలుసు. కానీ మన ద్వారా, మన వల్ల ఎవరైనా బాధపడి, ఎవరైనా కష్టపడితే ఆ దేవాదేవుడికి మనం ఆన్సరబుల్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్పాడండి ఈరోజు, అదే చెప్తున్నాను. నేను దేవుడికి మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడ అనేది పాపపు గోడ. ఈ లోక వ్యామోహము, శారీరక వ్యామోహము, డాంబికత్వము, ఇంకేదైనా నేను చేస్తే అందరూ చూడాలనే ఆలోచన కూడా అది ఒక అధికార వ్యామోహమే అండి. అది అధికార వ్యామోహమే, నేను ఒప్పుకుంటున్నాను, నిజం అది. యేసుప్రభుల వారిని శోధించినప్పుడు సాతాను గాడు తీసుకెళ్ళినప్పుడు ఏమంటూ ఉన్నాడు ఎడారిలో అంటే, ఇదిగో
అది ఎక్కించి ఉన్నాడు, ఆ కొండను ఎక్కించి ఉన్నాడు, ఆ యొక్క బంగ్లాను ఎక్కించి ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఈ రాజ్యాన్ని చూడు ఎంత పెద్దగా ఉంది, ఇది మొత్తానికి ఇచ్చేస్తాను, నన్ను ఆరాధించన్నాడు. ఇదిగో ఈ యొక్క రాయిని రొట్టెగా మార్చుకొని తినన్నాడు. యేసయ్య చేయలేదు. ఈ మూడు వ్యామోహాలని, 3 తలంపులను కూడా ఆ దేవాతి దేవుడికే, యేసు ప్రభువారికే సాతానుగాడు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. అమ్మా, అడరేషన్ చేపల్లో కూర్చున్నా కూడా వాడు విడిచిపెట్టాడు. ఎవడు? దుష్టుడు. దేవుడి సన్నిధిలో కూర్చొని దివ్య సప్రసాదం తీసుకొని నువ్వు కూర్చున్నప్పుడు కూడా వాడు విడిచిపెట్టాడు. ఎవడు? దుష్టుడు. కానీ మనలో దేవుడికి మనం ఎప్పుడైతే అధికారం ఉందని విశ్వసిస్తామో, దేవుడికి ఉందమ్మా, కానీ మనం విశ్వసించాలి. అయ్యా, నాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని నువ్వు విశ్వసించి బలంగా ఎప్పుడైతే ప్రకటిస్తావో వాడు ఉండడు నీలో, నాలో. ఆమె హల్లెలూయా. దుష్టుడు ఉండడు. కానీ దేవుడి యొక్క ప్రసన్నతని, దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రేమని అనుభవించలేకపోతున్నామో అదే సమయంలో వస్తాడు వాడు, తిష్టేసుకొని కూర్చుంటాడు. బైబిల్లో ఒక వాక్యం ఉందక్క, అదేంటంటే నేను తీసి పెట్టుకోలేదు కానివ్వండి. ఒక దెయ్యం వెళ్ళిపోయిందంట ఇంట్లో నుంచి, 7 దెయ్యాలను తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వస్తుందంట. దీనికి అర్థం ఏంటి తెలుసా? మనం ఏం చేస్తాము? ప్రార్థన రేపు చేద్దాంలే, ఈరోజు వద్దులే, ఎల్లుండి చేద్దాంలే, ఈరోజు వద్దులే అనుకుంటామా? ఆ ఒక్క గడియ, ఆ ఒక్క గంట, ఆ ఒక్క రోజు చాలు నా జీవితం కింద మీద, మీదది కింద అవుతుంది. దేవుడు ఎప్పుడైనా మనల్ని తలగా ఉంచుతాడు, సాతానుగాడు తోకలాగా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది అంతర్గత యుద్ధము, ఆధ్యాత్మికమైన యుద్ధము. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం మనం చూసినాము. మీరు దేనికి భయపడుతున్నారు? మీ కళ్ళ ముందున్న శరీరము ధరించిన వ్యక్తులకు కాదు మీరు భయపడాల్సింది, లేదంటే వారి మీద కాదు మీరు తిరగబడాల్సింది. మనకి తెలియని అంధకారపు శక్తులున్నాయి, వాటి మీద మనం తిరగబడాలి. ఎలా తిరగబడతాం? ప్రార్థన. ఎలా తిరగబడతాం? దుష్టాత్మ ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా జయిస్తావు? జయించలేవు. అందుకే కుటుంబంలో పరిస్థితులు ఎందుకు సతమతమవుతున్నాయి? నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే, ఈవెన్ పక్కింటి వరకు వెళ్ళకండి, పక్కనున్న భర్త దగ్గరికి వరకు కూడా మీరు వెళ్ళకండి. ఒక్కటి ఆలోచించండి, నేను ఎలా ఉన్నాను ఈరోజు? నేను అనగా జోష్న అనుకుందాం, నేను ఎలా ఉన్నాను? నాకు ఈరోజు ఆత్మ పరిశీలన ఇదే ఉండాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నేను ఎలా ఉన్నాను? దేవుల్లో ఉన్నానా? దెయ్యములో ఉన్నానా? దుష్టుడు ఏలుతున్నాడా? నన్ను దేవుడు ఏలుతున్నాడా? ఎందుకంటే దుష్టుడు ఏలడానికి నువ్వు సమయం ఇచ్చావు, దేవుడు ఏలడానికి ఎప్పుడు సమయం ఇస్తావు? దుష్టుడు ఏలడానికి ప్రార్థన బంద్ చేసావు, దుష్టుడు ఏలడానికి ఏం చేసావు? వాక్యం బంద్ చేసావు. దుష్టుడు ఏలడానికి కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము, ఎవరి మీద కోపము, పగ పెంచుకుంటున్నావు. అయితే వాడు ఏలేస్తున్నాడు. నువ్వు ఛాన్స్ ఇచ్చావు, నువ్వు సమయం ఇచ్చావు. పాపం చేయడానికి సమయం ఇచ్చావా లేదా? ఫోన్ పట్టుకొని బైబిల్ పట్టుకోమని దేవుడు చెప్తే బైబిల్ మొత్తం పక్కకు పెట్టేసి బెడ్ మీద కూర్చొని, బైబిల్ పక్కన బెడ్ మీద పెట్టి, ఇటు పక్కన సెల్ ఫోన్ పట్టుకొని, బైబిల్ పక్కనే ఇంకా సెల్ ఫోను. ఏమొచ్చింది ఈరోజు ఇన్స్టాలో ఎవరేం పెట్టారు? రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారు? నిన్నటి రోజునే కదండి మనం అందరము క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్, దేవాతి దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మన యేసయ్యని ప్రపంచం మొత్తం మారుమోగేలాగా ప్రకటించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది ప్రకటించకుండా మనం ఏం ప్రకటిస్తున్నాం? మనకి మనం ఏం బోధించుకుంటున్నాం? మనకి మనం ఏం ప్రకటించుకుంటున్నాం? మొట్టమొదటిగా వాక్యము ఏ బిడ్డలైతే వాళ్ళకి వాళ్ళు బోధించుకుంటారో వేరే వాళ్ళకు బోధించే వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నేను ప్రతి ఒక్కరము కూడా ఈ గ్రూప్లో అయినా ఇంకెక్కడైనా తీసుకోండి, వాళ్ళకి వాళ్ళు బోధించుకోవడం ఎప్పుడైతే మానేస్తారో బోధన చేయడం కష్టమైపోతుంది. ఇదిగో నేను ఈరోజు ప్రార్థన చేయాలి, బోధించుకో. ఇదిగో ఈరోజు నేను వాక్యం చదవాలి, బోధించుకో. ఇదిగో ఈ వాక్యంలో ఏముంది అయ్యా? పరిశుద్ధాత్మ దేవా నాకు నేర్పి అయ్యా, బోధించుకో. నీలో ఆత్మ మొరపెడుతుంది నీకు తెలియకుండానే, నీలో ఆత్మ ఏడుస్తుంది తెలియకుండానే. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, పరిశుద్ధాత్మను ఏడిపిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కృంగుబాటు చేస్తున్నావు. దానికి అర్థం ఏంటంటే లిటరలీ నువ్వు దేవుని కింగ్ అనకుండా వేరే మాట ఏదో అంటున్నావు. సారీ టు సేలా, నేను చెప్పలేను ఆ మాట. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడున్నావు ప్రియమైన బిడ్డ? నువ్వెక్కడున్నావు? నాకు నీకు మధ్య పాపపు గోడ అడ్డుగా ఉంది. అయితే మరి ఏం చేయాలండి? దీని అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, ఒక్కటే సమాధానం. రెగ్యులర్గా
పాప సంకీర్తన తీయడం. ఎంత మటుకు వీలైతే ఎన్ని రోజులు బ్రతుకుంటావు తల్లి? నువ్వు ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుంటావమ్మా? ఒక్క మాట అడుగుతున్నాను తల్లి. నీ పేరు ఎవరైనా కానీ మన పేరు పెట్టుకుందాం. ఇప్పుడు నా పేరు జోష్న, మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు ప్రశ్నించుకుందాం. నేను ఎన్ని రోజులు బ్రతుకుంటాను? ఈరోజు బ్రతుకుంటానా? రేపు బ్రతుకుంటానా? లేదంటే ఒక 3 రోజులు బ్రతుకుంటానా? 30 సంవత్సరాలు బ్రతుకుంటానా? అయితే బ్రతికి ఉన్నాను కదా. ఈరోజు నేనేం చేశాను? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈరోజు నేనేం చేశాను? 30 సంవత్సరాల తర్వాత కాదు, 10 సంవత్సరాల తర్వాత కాదు, 20 సంవత్సరాల తర్వాత కాదు. డోంట్ నో, దెర్ ఈజ్ నో గ్యారంటీ అండ్ వ్యారంటీ. డబ్బా బాటిల్స్ ఉంటాయి, నూనె బాటిల్ గ్యారంటీ ఉంటుంది, వ్యారంటీ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ దెర్ ఈజ్. అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది ప్రియమైన బిడ్డ. నువ్వు నేను జుట్టుకు పెట్టుకునే ఆయిల్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒంటికి రుద్దుకునే సోప్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. మనము యూస్ చేసే పాలలో వేసుకునే బోర్న్విటా ఇంకేదో ఒక వీటా అన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. వీ డోంట్ నో ద ఎక్స్పైరీ డేట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవాదేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీకు తెలీదు ఎప్పుడు నువ్వు మరణిస్తావో, నీకు తెలియదు. ఎందుకు తెలుసా? దుష్టుడు చంపడానికి చూస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసింది దుష్టుడు నిన్నటి రోజున. కానీ దేవుడు ఏం చేశాడు? కాపాడుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? కాపాడుకున్నాడు. నా జీవితంలో మనం అనుకుంటున్నాం కదా ఈరోజు, అమ్మ దేవుడు కాపాడేశాడు. ఈవెన్ దేవుని కూడా పెట్టమండి. మనం చాలామంది, మనలో కొంతమంది ఎలా ఉంటామంటే అదృష్టమా చిలక దోషం బ్రతికే ఉంటానని చెప్పాడండి మొన్నగా చిలక దోషం ఆయన. మన జీవితాలు ఈ జోషాల పని ఆధారపడినన్ని రోజులు మన బ్రతుకులు ముందుకెళ్ళవు. ఎవరి మీద ఆధారపడాలి? భగవంతుడి పైన, దేవుడి పైన, యేసయ్య పైన. దేవుడు ఒక్కడే అనే విశ్వాసము ఈరోజు నీలో నాలో ఉంటే పరలోక రాజ్యం తథ్యం. ఇకపో ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ ఒక్కరోజు నువ్వు నేను విశ్వాసంలో ఉన్నామా అది చూసుకో, సరిపోతుంది. విశ్వాసాన్ని దొంగిలిస్తాడు వాడు, దొంగిలించకుండా చూసుకో. కుటుంబాన్ని దొంగిలిస్తాడు వాడు, దొంగిలించకుండా చూసుకో. భర్తని దొంగిలిస్తాడు, నీ దగ్గర నుంచి దూరం చేస్తాడు. ఎలాంటి దూరం? మనమే చేస్తాం ఆ పనులు. అమ్మ దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. భార్యను దూరం పెడతాం, భర్తని దూరం పెడతాం. దేవుడు ఏమన్నాడు? మీరిద్దరు ఏక శరీరులు అన్నాడు దేవుడు. దూరం ఎందుకు పెడుతున్నావు భర్తని? ఇప్పుడు ఏం చేయమంటావు భర్తని? పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు చెప్తున్నాడు, దూరం ఎందుకు పెడుతున్నావు భర్తని? భార్యని దూరం ఎందుకు పెడుతున్నావు అయ్యా? పిల్లల్ని దూరంగా ఎందుకు పెడుతున్నావు? తండ్రివి నీవే, తల్లివి నీవే. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలి? ఎవరి ఓడి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి అంటావా? దేవుడు ఆడిస్తాడులేండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నిన్నే వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు చేయాల్సింది చెయ్యి. లేచి వంట వండు, లేచి పనులు చేయి. ఒక దుప్పటి కప్పుకుంటే ఎలాంటి వెచ్చదనం ఇస్తాడు ఆ దేవాదేవునికి. అలా మనం వస్త్రము కప్పుకోవాలండి రోజు. రక్తపు వస్త్రము, రక్షణ వస్త్రము, డాలు. అందుకే 91వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము, దేవాతి దేవుడు తన బిడ్డలను ఎల్లవేళలా దూతలను పంపిస్తూ, దూతలు పక్కనే పెడుతూ, కావలసి సన్మానించుకుని మన దూతల్ని, గాబ్రియల్ దూతని, రఫాయిల్ దూతని, మికాయలు దూతని పక్కనే పెడుతూ. ఈవెన్ అంతెందుకండి, దూత అనగా బైబిల్లో ఒక దగ్గర మనం చూసాము, ఆనాడు అబ్రహాము సమయంలో, అబ్రహాము బలిస్తున్నప్పుడు ఈసాకుని ఆ యొక్క పర్వతము పైన ఒక దూత వచ్చి ఆపింది. అబ్రహాము ఆగు, కుమారుని ఏమి చేయకు. ఆ దూత ఎవరు అని మన చరిత్ర చూస్తే యేసయ్య అని చెప్తున్నారు. కొన్ని విషయాల్లో చూడండి మీరు, అబ్రహాం దగ్గరికి 3 దూతలు వచ్చారు. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామం సాదృశ్యంగా యేసయ్య ఉన్నాడు 3వ వ్యక్తిగా. అంటే దూత మనం ఎవరో అనుకుంటున్నాము, యేసయ్యే, దేవుడే. ఇప్పుడు అమ్మ మరియ తల్లితో దూత వచ్చి మంగళవార్త చెప్పని చెప్పింది. అమ్మ మరియ తల్లి ఏమనింది? దూత మాట ప్రకారం నాకు జరుగునుగాక అనలేదు. దూత మాట ప్రకారం అని చెప్పలేదు అక్కడ. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ అనగా దూత ప్లేస్లో అక్కడ దేవుణ్ణి ఎందుకు పెట్టిందంటే దేవుడి చేత పంపబడిన దూత. ఈ రోజులలో మన కనతలిన కథోలిక శ్రీసభలో ప్రాబ్లం ఇదే అండి. కొంతమంది బిడ్డలము ఎవరైనా దూతల గురించి లేదంటే అమ్మ మరియ తల్లి గురించి ఎక్కువగా మాట్లాడామనుకో, మొత్తం అయిపోయింది జీవితం మొత్తం. మరియ తల్లిని పోతారు, మొక్కుతూనే ఉంటారు. దేవదూతల ఏమంటారు స్వరూపాలు ఉన్నాయనుకో, వెళ్ళి మొక్కుతుంటారు. పక్కన హోలీ యూకరిస్టిక్ లాడున్నాడు, దివ్య మందసంలో దేవుడున్నాడు. దేవుని పక్కన పెట్టి అక్కడ ఉన్న మరియ తల్లి యొక్క స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మొక్కుతావు. అరే పిచ్చా, దివ్య మందసం అమ్మ మరియ తల్లి, దివ్య మందసంలో యేసయ్య ఉన్నాడు, వెళ్ళు.
24 గంటలు ఏం కనబడుతుంది, నా కళ్ళకి ఏం కనబడుతుంది, నా కళ్ళ కనబడుతుంది. ఆధ్యాత్మికమైన కనులు ఎప్పుడు తెరుస్తావు? ఆధ్యాత్మికంగా హృదయాన్ని ఎప్పుడు మార్చుకుంటావు? ఆధ్యాత్మికమైన దేహముగా ఎప్పుడవుతుందండి? కొన్ని రోజులే ఉన్నాయి. అనకమ్మ దేవుడు రెండో రాకడ వస్తుందని చాలామంది అంటున్నారండి. రావట్లేదండి. నువ్వు నేను పోయే రాకడైతే ఏం చేస్తావు? దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే ఏంటి నీ పరిస్థితి? ఇట్స్ నాట్ ఎ జోక్. బైబిల్లో ఒక్క వాక్యము దేవుడు చెప్పాడంటే మత్తయి సువార్త 24:35 ప్రకారం, భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నటికీ గతించదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాట గతించదు. నీ నా మాట ఈరోజు ఒక మాట మాట్లాడతాం, రేపు ఇంకొక మాట మాట్లాడతాం, ఎల్లుండి ఇంకొక మాట మాట్లాడతాం, అవులెల్లుండి ఇంకొక మాట. మొత్తం బ్రతుకులే మార్చేస్తాం మనం. కింద వాళ్ళని మీద చేస్తాం, మీద వాళ్ళని కింద చేస్తాం, ఆస్తి పనులు పైకి లేపుతాం, దరిద్రుని కిందికి నెట్టేస్తాం, తొక్కేస్తాం. లిటరలీ ముఖాలు చూసి బొట్లు పెడతాం మనం. మెడలో గోల్డ్ని చూసి పక్కన సీట్ ఇస్తాం మనం. బస్సులో వెళ్తున్నప్పుడు చూశానులేండి, నేను చాలామందిని చూశాను. చాలామంది తెల్లగా ఉంటే సీట్ ఇస్తావు, నల్లగా ఉంటే సీట్ ఇవ్వవు. గోల్డ్ మొత్తం వేసుకొని దిగేసుకొని ఆ అమ్మగారు వచ్చారనుకో, లేచి కూడా నిలబడతావు ఒక్కొక్కసారి. ఎంత హీనమైన స్థితిలో! ఇది ప్రయారిటైజేషన్ అంటారు. అంటే నువ్వు అక్కడ లిటరల్ ఏం చేస్తున్నావు తెలుసా? గోల్డ్ ఉన్నామని కాదు, కానీ గోల్డ్ని ఆరాధిస్తున్నావు, దేవుని ఆరాధించట్లేవు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని బట్టి కాదు కానీ కాళ్ళు లేని వాళ్ళకో చేతులు లేని వాళ్ళకో కొంచెం వికలాంగులకో ఇస్తారు. కానీ ఈ రోజులలో అంత పరిశీలన ఎవరు చేస్తున్నారు? చేయట్లేరు. అయ్యో ఆ బిడ్డ ఎలా ఉందని ఎంతమంది చూస్తున్నారు మనలో, ఎంతమంది చూస్తున్నారు. బస్ ఎక్కితే ఫోను, బస్ ఎక్కితే బ్లూటూత్లు చెవులలో, సినిమా పాటలు, వీటి గురించి నేను మాట్లాడి పరిశుద్ధమైన వాక్యం వినే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. మన జీవితాలు ఎందుకు అడుగంటిపోతున్నాయి? ఎందుకు అస్తవ్యస్తం అవుతున్నాయి? ఈరోజు ఎందుకు దేవుల్లో మనం ఆనందించలేకపోయాము? ఎందుకు అవిశ్వాసంలో పడామంటే దానికి కారణం ఏంటి తెలుసా? మనలో పాపం అనేది గోడ ఉంది. ఆనాడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. దివ్య మందసాన్ని తిప్పి ఉన్నారు 7 రోజులు. 7వ రోజు 7 సార్లు తిప్పి ఉన్నారు. ఎందుకు 7 సార్లు? 6 రోజులు ప్రార్థన చేశావు, 7వ రోజు నిద్రపోతావేంటి? సబాత్ డే రోజున లేచి ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆదాము బయటికి రా, ఇదిగో జక్కయ్య కిందికి దిగిరా, జక్కయ్య కిందికి దిగిరా. ఒక పాట ఉంటుంది కదండి, గర్వము నుండి దిగిరా, పాపము నుండి దిగిరా, నీ పరిస్థితుల నుండి దిగిరా. ఎస్ లార్డ్. ఆదాము అంటున్నాడు, ఓ ఆదాము బయటికి రా, ఓ జక్కయ్య కిందికి దిగిరా, ఓ స్త్రీ బయటికి రా, ఓ పురుష బయటికి రా, దిగిరా, గర్వము నుండి దిగిరా, పాపము నుండి బయటికి రా. ఈరోజు నాతో సహా ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. ప్రతి ప్లేస్లో, ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో దేవాతి దేవుని మహిమపరచడానికి మనకి శక్తి సరిపోవట్లేదు. దానికి కారణం మనలో ఉన్న పాపం. పాపం ఉంటే ఎలా అండి పరిశుద్ధాత్మ దేవుడు నివసించాడు? అయితే మరి సౌలు పౌలుగా మారినప్పుడు పాపాత్ముడే కదండి. ఎలా దేవుడి స్వరాన్ని వినగలిగాడు? ఇదే దైవానుగ్రహం అంటే, ఇదే దైవ కృప అంటే. దేవుడు కృప చొప్పున పిలిచాడు, అయిపోయింది. వన్స్ జీసస్ ఎన్కౌంటర్ చేసేసరికి నిజంగా ఎన్కౌంటరే అయింది ఆయన జీవితం. ఎన్కౌంటర్ అంటే ఒక్కసారి కాల్ చేస్తే హీ విల్ డెడ్, అంటే తను చచ్చిపోయాడు సౌలు. ఆధ్యాత్మికతలో ఫలించాడు, పాపములో మరణించాడు, పరిశుద్ధతలో మొదలుపెట్టాడు తన మొట్టమొదటి అడుగు. మరి మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మర్చిపోవద్దు ప్రియమైన బిడ్డ, దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు, ఎప్పుడు మొదలు పెడుతున్నావు పరిశుద్ధమైన జీవితం? ఈరోజు పెడతా అంటావు, రేపు పెడతా అంటావు, రేపు స్టార్ట్ చేస్తా బైబిల్ అంటావు, ఎల్లుండి స్టార్ట్ చేస్తా బైబిల్ అంటావు, లేదంటే వచ్చే ఇయర్ స్టార్ట్ చేసి ఆ వచ్చే ఇయర్ లోపు బైబిల్ మొత్తం రాస్తా, లేకపోతే బైబిల్ మొత్తం మొక్కుతా, ఇంకేమన్నా చేస్తా, చదువుతా. మరి ఈరోజే ఏమన్నా అయితే అది దేవుడు అడుగుతున్నది మనల్ని. అందుకే ఒక్క మాట చెప్తానక్క, నన్ను హైలైట్ చేసుకోమని కాదు కానీ, గ్రూప్లో మనందరికీ దేవాదేవుడు కృప వల్ల సమయం ఇస్తున్నాడు దేవుడు. వాక్యం చెప్పండి అమ్మ ముందుకు రండి అని. అవునా? ఎస్. ఒక్క మాట చెప్తాను. అడరేషన్ చేపల్లో ఉన్నప్పుడు మన నిర్మలక్క ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్నారు మన నందుది ఫస్ట్ హోలీ కమ్యూనికి. సరే వెళ్ళాలి అని మాట ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా అని వెళ్ళే సమయంలో అక్కకి ఎప్పుడైతే చెప్పానో ముందు వారం, ఇప్పుడు విమల అక్క వాళ్ళ ఫస్ట్ హోలీ కమ్యూనికి పోయినప్పుడు ఆ బాబుది పొద్దున వెళ్ళలేదు, నైట్ వెళ్ళాం మేము కేవలం డిన్నర్కి. పొద్దున మాస్కి వెళ్ళలేదు, ఎందుకంటే దేవాదేవుడు జైరాబాద్కి పిలిచాడు కాబట్టి.
అదే రోజు మళ్ళీ మేము రిటర్న్లో వస్తున్నప్పుడు నాకు అనిపించింది, నెక్స్ట్ సండే కూడా నువ్వు వాక్యం చెప్పబోతావు, ప్రిపేర్గా ఉండను దేవుడు అన్నాడు. ఎవరు పిలవట్లేదు కదా, ఏం లేదులే అనుకున్నాను. టిల్ సాటర్డే వరకు, శనివారం రోజు వరకు. శనివారం రోజున అడరేషన్ చాపల్లో ఉన్నప్పుడు ఫాదర్ ఫోన్ చేశాడు. 12:30 అనుకుంటా చెప్పింది ఫాదర్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు, సాతాను ఏం చెప్పాడో ఇప్పుడు నేను చెప్తాను, వినండి దయచేసి. ఈ వ్యత్యాసం పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేపించాడు. 2 రోజుల ముందు జోసెఫ్ ఎడిటివ్ ఫాదర్ గారు ఈ వాక్యం చెప్తున్నారు యూట్యూబ్లో, ఇంగ్లీష్లో. ప్రతి సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకో. ఈ మాట నా కర్ణబేరీలలో, నా హృదయంలో పరిశుద్ధాత్మను గుయ్యం తిప్పుతున్నాడు అడరేషన్ చాపల్లో. ఫాదర్కి చెప్పేస్తాను, ఫాదర్ రాలేండి ఫాదర్, నల్గొండ దూరం కదా, ఎంత కాదన్నా మేము ఇక్కడి నుంచి బయలుదేరితే 10 గంటల వరకు రావడం కూడా కష్టమే, కాబట్టి కుదరదు ఫాదర్, ఆల్రెడీ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను. సరే అమ్మా ఓకేలే, నెక్స్ట్ టైం పిలుస్తానని ఫాదర్ పెట్టేశారు ఫోను. మళ్ళీ వెళ్ళి అడరేషన్ చాపల్లో కూర్చున్నాను. గిర్రమని తిరుగుతుంది నా తల. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అడరేషన్ చాపల్లో నువ్వు అన్నాడు దేవుడు. నేనేమడుగుతున్నాను, యూజ్ చేసుకో, నన్ను ఉపయోగించుకో అని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నా అన్నాను. మరి పో అన్నాడు. ఎలా అని ఆలోచిస్తుంటే, అవును ఫస్ట్ హోలీ కమిటీ పొద్దున అయిపోతుందిగా, 10 గంటల నుండి 4 గంటల వరకు నిద్రపోతావా, ఇదే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవుతుందా అయ్యమ్మా అంటే, నీ వల్లేడే అవుతుంది, నా వల్ల అవుతుంది, వెళ్ళు అన్నాడు. నేను జరుగుతుందే చెప్తున్నా తల్లి. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఇలా ప్రేరేపిస్తుంటే మనం ఏం చేస్తుంటామంటే నిజంగా ఆత్మలో నిద్రపోతుంటాం. ఈరోజు దేవుడు మనల్ని లేపి అంటాడు, బిడ్డా ఏదో జరగబోతుంది ప్రార్థన చేయలేసి అంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా, ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంది, ఈరోజు పొద్దున ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నిన్నటో ప్రేయర్ చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడు, అలా అనలేదు. ఆత్మని కాపాడుకోవడానికి నీవు నేను దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందముతో ధ్యానించాలి. ఆనందముతో ధ్యానించాలి బిడ్డ, ఆనందముతో ధ్యానించాలి. అప్పులు ఉన్నప్పుడు ధ్యానించడం కాదు, సమస్యలు ఉన్నప్పుడు ధ్యానించడం కాదు, కుటుంబం పడిపోతుందేమో అని భయం ఉన్నప్పుడు ధ్యానించడం కాదు. అయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ సమయాన్ని, ఈ గడియని, నాకు కృపని దయచేయని మనం ధ్యానించడం. అందుకే మనందరికీ ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ఈ రోజున ఒకవేళ నువ్వు నేను బ్రతికిన్నామంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ఆ యొక్క మర్సీ, దయ, లిటరలీ చెప్పాలంటే కరుణ. సో వీఆర్ స్టిల్ అలైవ్, మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. మనందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మన జీవితంలో పాప సంకీర్తన రోజు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలా చేయాలి పాప సంకీర్తన, ఎలా చేయాలి? ఒకటి, మనము ఒక బిడ్డ 3 AM ప్రేయర్లో ఉన్నారు, ఆంటీ పేరు నేను చెప్పను. తను ఒక అన్య అంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, తనకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి రోజు దివ్యబలి పూజకి వెళ్ళేది కథోలిక శ్రీసభలో ఉన్నప్పుడు. ఇప్పుడు అన్యున్ని లవ్ మ్యారేజో మరి ఏ మ్యారేజ్ అండి చేసుకుంది. ఇది 3 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిందంటే పూజకు వెళ్ళడం మానేసింది. కథోలిక శ్రీసభలో పెళ్లి చేసుకోలేదు, ఏదో నామకే వాసు చేసుకుంది, మిగతా మొత్తం హిందూ ఆచారాలే. ఇప్పుడు రోజు 3 AMకి జాయిన్ అవుతుంది. ఆ తల్లి అంటూ ఉంది ఫోన్ చేసినప్పుడు, అమ్మ నీకు ఎందుకు స్వస్థత అవుతలేదో నాకు తెలియట్లేదు తల్లి, అసలు నీ జీవితం ఏంటి అంటే అప్పుడు చెప్పుకొచ్చిందండి 1 గంట సేపు. నేను అన్నాను, క్రైస్తవురాలిని అని చెప్తున్నావు, క్రీస్తు వచ్చేదే నీలోకి పాప సంకీర్తనం ద్వారా, క్రీస్తు యేసయ్య మనలోకి దేవుడు వచ్చేదే దివ్య సప్రసాద నాథుడు. నువ్వు ఈ 2 మానేసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? లేదమ్మా నేను ఫాదర్కి ఫోన్ చేసి అప్పుడప్పుడు పాప సంకీర్తన తీస్తున్నావు సరే, పాపాన్ని ఒప్పుకుంటున్నావు సరే, దేవుని ఎలా ఆహ్వానిస్తున్నావు? క్రీస్తు మనలో ఉండాలి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడూ రాలేడని యేసయ్య చెప్పాడంటే అది నిజం. క్రీస్తు నీలో నాలో లేకపోతే ఎక్కడికి వెళ్తాం? పాతాళలోకానికే వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్ళేది. కాబట్టి కొంతమంది ఇంతకుముందు అలా, ఇది ఒకటి ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు తన గురించి చెప్పలేను, టైం అయిపోతుంది కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఇప్పుడు ఆ తల్లి ద్వారా నేను ఏం నేర్చుకున్నా అంటే, తన జీవితం గురించి నేను మాట్లాడట్లేను. ఆమె ఏమనింది, నాకు వీలు కానప్పుడు కనీసం ఫోన్ చేసైనా నేను పాప సంకీర్తన తీస్తున్నా అనింది. ఇది మనం చేయాలి అంటే నమ్మకమైన గురువు. ఇప్పుడు మన కథోలిక శ్రీ సభలో మన ప్యారిష్ ప్రీస్టులు మనకు తెలుసు, ఆ బిడ్డల కోసం మనం ప్రేయర్ చేస్తున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు దేవుళ్ళు అని మనకు తెలుసు. అలాంటి ప్యారిష్ ప్రీస్ట్ నెంబర్ అయినా, లేదంటే మీ దగ్గర ఇంకెవరైనా కుటుంబ సభ్యుల్లో ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గరైనా ఫోన్ రికార్డ్ చేయకుండా, ఈ రోజుల్లో ఆటోమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి,
కాబట్టి జాగ్రత్త. అలాంటి సదుపాయం మీకు కనబడితే మీరు కన్ఫెషన్ రోజు తీయొచ్చు. అలాంటి ప్రీస్ట్ దేవాదేవుడు చూపిస్తే. లేదండి నమ్మకం లేదండి, కష్టం అండి, ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒకవేళ రికార్డ్ చేసి ఎవరికైనా చెప్తే ప్రాబ్లం అయిపోతుంది, లేదంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను మాట్లాడేది యాజకుల గురించి కాదు, నేను మాట్లాడేది మనుషులే, వాళ్ళు కూడా మనుషులే. దేవుడు యాజకత్వం గురించి నేను మాట్లాడట్లేనమ్మా, మీరు అలా తప్పుగా తీసుకోవద్దు నన్ను. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని కూడా దృష్టి పట్టుకుంటాడు. కాబట్టి అలా తీయకుండా మనం ఏం చేద్దాము అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇది మొట్టమొదటిది యాజకుల దగ్గర రోజు తీయడం. రోజు చర్చికి వెళ్తావా, వీలైతే ఫాదర్ని అడిగేసే, ఫాదర్ నేను రోజు తీస్తాను ఫాదర్ పాప సంకీర్తన చెప్పేసే. రెండవది, అమ్మా నేనెందుకు చేయాలంటున్నా పాప సంకీర్తన రోజు? పునీతులు రోజుకి 7 సార్లు తీశారు. ఏంటి? పాప సంకీర్తనం అండి. పునీతులు మనము 3 పూటలు తింటాం, కానీ 7 పూటల పాపాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నామా? దేవుడి దగ్గర 7 అనగా పరిపూర్ణమైనది. 7 పూటలు కూడా పక్క పెట్టండి. 3 పూటలు తిన్నప్పుడెల్లా అయ్యా నా తప్పులన్నీ మన్నించి, నా పాపాలన్నీ మన్నించి, ఇంత మంచి ఆహారాన్ని ఇస్తున్నావు, నీకు స్తోత్రం అయ్యా అని మనలో ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పట్లేము. అయితే 3 పూటలు పక్క పెట్టు. ఒక్క పూట అది కూడా లేదు, 0. ఆ రోజు నేను పాపమే చేయలేదయ్యా, నువ్వు నన్ను ఎందుకు దీవించవయ్యా, నువ్వు నాకు గర్భఫలం ఎందుకు ఇవ్వయ్యా, నువ్వు నా భర్తను ఎందుకు ఆశీర్వదించవయ్యా, నువ్వు నా పిల్లలకి ఎందుకు పెళ్ళి చేయవయ్యా, అక్కడెక్కడో నా బిడ్డ నా కుమారుడు ఉన్నాడయ్యా, జాబ్ ఎందుకు వస్తలేదయ్యా. పాపం ఉంటే ఎలా వస్తుందమ్మా? దీవెన ఎలా వస్తుందమ్మా? పాపం ఉంటే దీవెన ఎలా వస్తుంది? నువ్వన్నా చెయ్యాలి, అక్కడున్న కుమారుడినన్నా నువ్వు ఈ ప్రార్థన ద్వారా, ఇక్కడ ప్రార్థన ద్వారా మార్చగలగాలి. ప్రార్థన చేయగానే ప్రతి పరిస్థితి మారిపోదు తల్లి, ప్రవర్తన మారాలి మనలో. ఏంటి? అయ్యా నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు, దూరంలో ఉన్నావు, వీడియో కాల్ మాట్లాడతావు కదా గంటలు చేసి, ఒక్కసారి మాట్లాడు. పాప సంకీర్తనకి వెళ్ళయ్యా. జాబ్ రాకుండా ఏం ఆపుతుందో ఆ దేవాతి దేవుడు అడ్డుగోడను తొలగిస్తే తప్పకుండా మన జీవితాలు బాగుంటాయ్యా, దేవుడి చిత్తం జరగాలని అడిగయ్యా అని నువ్వు ఎప్పుడైనా నీ బిడ్డకి చెప్పావా? నీకు నీవే బోధించుకోకపోతే నీ బిడ్డకేం చెప్తావు? నువ్వు టీచింగ్స్ ఇచ్చుకోకపోతే నీ బిడ్డకి ఎలాగ అర్థమవుతుంది? నా బిడ్డలకు అర్థం కావట్లేదు, నా బాధ అర్థం కావట్లేదు, నాకు సంపాదించి పెట్టట్లేరు, నేను చచ్చిపోతున్నాను, కాటికి కాలు జాపాను, బెడ్ లేదు ఇంట్లో, బాత్రూమ్ లేదు ఇంట్లో, ఎటెటో ఉంది ఇంట్లో, ఎప్పుడు 24 గంటలు కంప్లైంట్సే. బ్రతికి ఉన్నానయ్యా, బ్రతికి ఉన్న ప్రాణులెలా దేవుని స్తుతింతురుగాక. 150 కీర్తన 6వ వచనం. ఈరోజు నువ్వు స్తుతించకపోతే యు ఆర్ డెడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నువ్వు చచ్చిపోయావు ఈరోజు. గుర్తుపెట్టుకో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు నేను ఈరోజు చచ్చిపోయాము ఆత్మలో. ఆత్మ చచ్చిపోతే పరలోక రాజ్యానికి ఎవరు తీసుకెళ్తారు నిన్ను నన్ను? కళ. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు జీవించింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి జీవించబోయేది ఇంకో ఎత్తు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి మన మీద ఏదో పగలేదు, కోపం లేదు తల్లి. దేవుడు నాతో పాటు చెప్తున్నాడు, నాకు కూడా చెప్తున్నాడు. అదేంటంటే రోజు పాప సంకీర్తన తీయాలి అంటే 7 సార్లు పాప సంకీర్తన తీశారు వాళ్ళు రోజుకి. వాళ్ళు పునీతులు కాబట్టి, ఇదిగో బిడ్డ ఇది రాసుకో అంటాడు దేవుడు. రాసుకో, పాపం రాయి, ఎమ్మటే రాయి. మొబైల్లో రాస్తావా, బుక్లో రాస్తావా, చేయి మీద రాసుకుంటావా, పెన్ను పేపర్ ఉందా, ఏడ పడితే ఆడ రాయి. గుర్తుపెట్టుకో. ఆ రోజు పడుకునే ముందు ఒక దగ్గరికి రా, వచ్చి ఈ పాపాలు 2 నిమిషాలు కూడా టైం పట్టదు ప్రియమైన బిడ్డ. గుర్తుపెట్టుకో, ఆధ్యాత్మికంగా మనం ఇంకా దేవుల్లో ఎదుగుతూ ఒకవేళ ఆ నైట్ చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఈ యొక్క ప్రయాసం మనదంతది కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఆ రోజు చేసిన పాపాలు మొత్తము, ఆ రోజు ఎవరైనా మన మాటల ద్వారా హట్టయి బిడ్డని మనం బాధ పెట్టుంటే ఆ బిడ్డల పేర్లు ఎత్తి, అయ్యా ఈ బిడ్డ నీకు సమర్పిస్తున్నాను, అయ్యా నన్ను నీకు సమర్పిస్తున్నాను, అయ్యా నా భర్త మీద కోప్పడ్డాను, అయ్యా నా బిడ్డల మీద కోప్పడ్డాను అని వాళ్ళని క్షమాపణ అడుగు. పడుకునేటప్పుడు వాళ్ళని క్షమాపణ అడుగు. పక్కనే ఉంటే క్షమాపణ అడుగు. దూరంగా ఉంటే, ఫోన్ చేయలేని సమయం లేకపోతే, దేవా దయచేసి నన్ను మన్నించు, ఆ బిడ్డని మన్నించు అని పాపాలు మొత్తం చెప్పేసి దేవుడి దగ్గర. పునీత జాన్ మరియా వియానీ గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా వీరు కన్ఫెషన్స్ ఎక్కువగా తీసుకునేవారు. పునీత జాన్ మరియా వియానీ గారు, అదేవిధంగా ప్యాడ్రే పియో గారు కూడా గంటలు కూర్చొని యొక్క పాప సంకీర్తనలు తీసుకున్నారు. ఎంతోమంది ప్రజల ఆత్మలు రక్షింపబడ్డాయి వారి ద్వారా. వారు రక్షించలేదు, వారి ద్వారా త్రూ. కాబట్టి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నా అంటే తప్పుగా తీసుకోకండి. రక్షణ అనగానే వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మరియతని మన పోపు గారు డిక్లేర్ చేశారు కదా, విమోచన మాత అని అనకూడదు, యేసుప్రభుల వారిని మాత్రమే అనాలి. ఎస్, ఇట్స్ ట్రూ.
విమోచన వచ్చింది, విడుదల వచ్చింది, మనకి స్వస్థత వచ్చింది యేసయ్య మరణించడం ద్వారా మాత్రమే. కానీ ఆ తల్లి మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన బంద్ చేయండి అని పోపు గారు చెప్పలేదు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. వేరే పాస్టర్లకి ఓకే, వాళ్ళ గురించి పక్క పెడు. ఆ బిడ్డలు కూడా తెలియక మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి రోజు మన యొక్క ప్రయాస పాపములో పడకుండా ఎలా నన్ను నేనుగా కాపాడుకోలేను. కాబట్టి వాక్యం చదవాలి 1, ప్రార్థన చేయాలి 2, మూడో విషయం ప్రతిరోజు పాపం ఒప్పుకున్నానా. అమ్మ 3 మాటలు, పితా పుత్ర పరిశుద్ధాత్మ, పితా పుత్ర పరిశుద్ధాత్మ. ఇలా గుర్తుపెట్టుకోండి. 1 ప్రార్థన, 2 వాక్యము, 3 ఆ రోజు పాపం ఒప్పుకోవడం. ఈ 3 మన జీవితంలో రోజు ఉన్నట్లయితే తప్పక పరలోక రాజ్యం దేవాదేవుడు కృప చొప్పున వెళ్తాం. దేవుడు తీసుకెళ్తాడు. మనం ఎంతో కొంత మన ఉత్తరించు స్థలంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తుంటే దేవుడు ఆలకించట్లేడా అండి? ఈవెన్ బిడ్డలు చనిపోబోతున్నారని కూడా దేవుడు ముందే చెప్తున్నాడు కదా. అంటే ఏంటి? వాళ్ళ ఆత్మలు రక్షించాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు. అందుకే నన్ను ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఇదిగో అవస్థ అభ్యంగా ఏమని చెప్పండి, ఆ బిడ్డ చనిపోబోతున్నాడు ఇలా చేయండి, పాప సంకీర్తన తీయమని చెప్పండి, మారు మనస్సు వండుకోండి, ఇలా బ్రతకండి అమ్మా, అలా బ్రతకండి అమ్మా అని దేవాదేవుడు గద్దిస్తూ ఉన్నాడు ముందే. ఎందుకు? జరగబోయేది దేవుడికి తెలుసు, నీకు నాకు తెలియదుగా. అందుకు ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాసుకో: ప్రార్థన, వాక్యము, అదేవిధంగా పాపాన్ని ఈరోజు ఒప్పుకున్నామా. ఇందులో రోజరీ లేదు కదండి అనకండి మళ్ళీ. ప్రార్థన అంటే ఏంటి? వాక్యం చదవడంలో, స్తుతి ప్రార్థనలో ఇవన్నీ వస్తాయి. ప్రార్థన అంటే స్తుతి ప్రార్థన వస్తుంది, విజ్ఞాపన ప్రార్థన వస్తుంది, 100 ప్రార్థనలు ఉన్నాయి అందులో. అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేము, టైం అయిపోతుంది కాబట్టి. 2వది వాక్యం ధ్యానించడం అంటే నువ్వు వాక్యం రాసావా ఈరోజు, అది కూడా నువ్వు ధ్యానించినట్లు ఫుల్ మైండ్ అండ్ హార్ట్ అండ్ కంట్రోల్లో ఉండి దేవుడి ఆధీనంలో పెట్టి ప్రార్థన. అదేవిధంగా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే డైరెక్ట్గా బైబిల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చదవకు. డైరెక్ట్గా మోకరించగానే దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయకు. డైరెక్ట్గా నువ్వేదైతే చేస్తున్నావో, పాపాన్ని ఒప్పుకుంటున్నావో, డైరెక్ట్గా పాపంలోకి ఎంటర్ అవ్వకు. నేను పర్సనల్ ప్రేయర్ చేసుకునే చెప్తున్నాను మీకు, దయచేసి తప్పుగా అనుకోదక్క. నేను గ్రూప్ ప్రేయర్లో కేవలం దేవుని జీసస్ అంటూనే అంటాను, కానీ నా పర్సనల్ ప్రేయర్ వేరుంటుంది. ఇలా చేయను నేను, పర్సనల్ ప్రేయర్ ఇలా చేయను నేను. మొత్తం పునీతుల్ని ఆహ్వానిస్తాను ఫస్ట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అది నువ్వు పాపాత్మురాలు బిడ్డ, అది నీకు తెలుసు కదా, నీకు శక్తి సరిపోదు తల్లి, నీ పక్కన మొత్తం దూతలు ఉన్నారు ఇప్పుడు అంటాడు దేవుడు. మరి ఏం చేయాలంటే పిలువు. ఐఎమ్ వెల్కమింగ్ పాడ్రే పియో, ఐఎమ్ వెల్కమింగ్ సెయింట్ ఆంటోనీ, ఐఎమ్ వెల్కమింగ్. ఇట్లా పర్సనల్గా ఉన్నప్పుడు చేసుకున్న ప్రేయర్ అండి తల్లి. నేను చెప్పేది మీరు తప్పు పట్టొద్దు దయచేసి. గ్రూప్లో చేస్తే ఆ ప్రార్థన దాదాపు 1.5 గంట కూడా పడుతుంది. అలా చేయలేం. అందుకే ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నేనైనా అక్క వాళ్ళైనా ఏమంటారు, పర్సనల్గా చేసుకునే ప్రార్థన చేయకమ్మా, గ్రూప్లో కామన్ ప్రేయర్స్ చేయండి అంటారు. కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం చేయండి అంటారు. పర్సనల్గా నీకు నాకు దేవుడితో ఎలాంటి అనుభవం ఉంది, ఆ అనుభవంలోకి తీసుకువెళ్ళేది దేవుడే అయినా, పరిశుద్ధాత్మ దేవుడే అయినా ఎవరి ద్వారా తీసుకెళ్తాడంటే పునీతుల మధ్యస్థ ప్రార్థన చవి చూడవచ్చు మనం. ఎందుకు? ఆనాడు పునీత పాడ్రే పియో గారు డైరెక్ట్గా నేను దేవుని చూశానని చెప్పలే ప్రపంచానికి. నా పక్కన దేవదూతను చూశానని చెప్పాడు. నా పక్కన కావాలి సన్మనస్కుడు నాతో మాట్లాడతాడని చెప్పాడు. చాలామంది పునీతులు చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి వాళ్ళ రూపంలోనే కావాలి సన్మనస్కుడు వచ్చి, నువ్వు ఈ రోజు నా పలానా డేట్న చనిపోతావు, అయితే నువ్వు సమాధిని సిద్ధపరచుకో. అందుకే చాలామంది చూడండి, మన పంచగాయాలు పొందుకున్న బ్రదర్ జోసెఫ్ తంబి గారిని చూడండి, సమాధి తవ్వించుకున్నాడు, ఒక పెట్టె సిద్ధపరచుకున్నాడు ముందుగానే, 1-2 నెలల ముందే అందరికీ చూపించాడు. ఇదిగో ఇది నా పెట్టే, నేను పోయేది ఇదే భూగర్భంలోకి, అందరం కూడా దీంట్లోకే వెళ్తాం అని చెప్పి ఉన్నారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ప్రపంచానికి మొత్తం తెలుసు ఇప్పుడు. అంటే అదే పెట్టెలోకి పోవాలి నువ్వు నేను. బంగారంతో పెట్టె చేయించుకుంటే బంగారంలోకి వెళ్ళము. అది పోషించదు, అది కాపాడదు ఆత్మని. నీకున్న జాబు, నాకున్న జాబు, నీకున్న బిజినెస్, నాకున్న బిజినెస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ, నువ్వు పడుకునే మెత్తటి బెడ్ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చ తల్లి. కేవలం మనలో దేవుడి ఆత్మ ఉందా? పరిశుద్ధంగా ఈరోజు ఎంతో కొంత, మొత్తం కాదండి, ఎంతో కొంత ప్రయత్నం చేశామా ఈరోజు కనీసం పాపంలో పడిపోకుండా ఉండడానికి? ఇది దేవుడు అడుగుతున్నాడు ప్రతి ఒక్కరిని మనలో. కాబట్టి ఈరోజు యాక్చువల్ అక్కది జ్యోతక్కది వాక్యం, అక్క ఊరిలో ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా లేరు అక్క, కాబట్టి
అపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి అక్క వాక్యం తీసుకొని అన్నారు కాబట్టి ఆ దేవాదేవుడు ఇచ్చిన కృప చొప్పున నేను తీసుకొని ఉన్నాను. సిద్ధపడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇది ప్రేరేపించినాడు. కాబట్టి చివరిగా అమ్మ, మనం అందరం ఇంకో భయంకరమైన విషయము ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దుష్టుడు అర్థం కాకుండా మనకి ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తాడు. జాగ్రత్త. ప్రవచనాలు అందరూ చెప్తారు, ప్రార్థనలు అందరూ చేస్తారు, అద్భుతాలు అందరూ చేస్తారు. ఏదైనా ఈ ప్రపంచంలో దుష్టుడు చేస్తాడు, దేవుడు కూడా చేస్తాడు. ఎందుకు? దేవుడు దూతే ఈ లోకానికి వచ్చింది కాబట్టి దేవుడు వాడిని నాశనం చేయకుండా, అరే నా బిడ్డే కాబట్టి ఏం చేశాడు? జస్ట్ కిందికి నెట్టేశాడు. చేస్తాడు దేవుడు, తొక్కేస్తాడు. తప్పకుండా అది అవుతుంది, అయింది. కానీ మనం లేపుతున్నాం వాడిని పదే పదే మన నోట్లో స్తుతించడం ద్వారా. మనం కుటుంబాలలో లేపకుండా వాడిని అదేవిధంగా కాళ్ళ క్రింద అనగా ద్రొక్కి పట్టాలి అంటే వాక్యం ఉపయోగించాలి. ఇది వాక్యం అంటే రెండవది. వాక్యము ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి వాక్యం? ఫర్ ఎగ్జాంపుల్, శక్తి సరిపోవట్లేదు, పునీతుల మధ్యస్థ ప్రార్థన అడిగాం. వాక్యం ఎలా ఉపయోగించాలో అర్థం కావట్లేదు, ఎవరిని అడుగుతావు? వాక్యం ఎలా పుట్టింది? తండ్రి అయిన యెహోవా ఆది కాండంలో వాక్యం ఒక్క మాట చెప్పగానే ప్రపంచం మొత్తం సృష్టింపబడింది. అదేవిధంగా మనమందరము కూడా ఆది కాండమైన వాక్యం అది ఏదైనా. నువ్వు ఈరోజు ఏం చదువుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీలో 1:18 అనుకుంటానక్క, ఒక్కసారి చదువుదాము. దేవుడు ఎందుకో ప్రేరేపించినాడు. 1 కొరింథీ 1:18 ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రపంచంలో అందరూ యేసయ్యను నమ్ముకున్నాను, క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని అనే ట్యాగ్ బ్రాండ్ అనుకొని తగిలించుకుంటున్నారు. షర్ట్లకి, పాయింట్లకి, చొక్కాలకి, చీరలకి. హృదయానికి తగిలించుకోవట్లేరు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఈరోజు మనము దేవుల్లో రక్షింపబడ్డామా? మనలో ఆత్మ ఉంటే, మనలో పాపం ఒప్పుకుంటే తప్పకుండా ఈరోజు మనం రక్షింపబడ్డాం దేవుల్లో. ఇది రక్షణ అంటే. రక్షణ అంటే యేసయ్య వచ్చినప్పుడు రక్త క్రయ ధనము ద్వారా మనకి దేవుడు విమోచన చేపించాడు. కానీ ఆర్ యూ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్? నువ్వు ఇప్పటికీ అది కొనసాగిస్తున్నావా? పరిశుద్ధతని కొనసాగిస్తున్నావా? దేవుడి ప్రేమను కొనసాగిస్తున్నావా? దేవుడి మాటను కొనసాగిస్తున్నావా? దేవుడి వాక్కును పట్టుకుంటున్నావా? లేదంటే దేవుని పక్కకు పెట్టేసి నా జీవితం నాదే, నా శ్రమలు నావే, నా బ్రతుకు నాదే, దేవుడికి ఎలాంటి ప్రమేయం అవసరం లేదని పక్కకు పెట్టిస్తున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, రక్షణ ఉందా నీ జీవితంలో ఈ రోజున? రక్షణ కేవలం పుట్టినప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు అయిపోలేదు, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకోగానే అయిపోలేదు. యూ షుడ్ బి స్టిల్ ఇన్ దాట్ సాల్వేషన్. నువ్వు ఇప్పటికీ కూడా యూ మస్ట్ బి, నాట్ షుడ్ బి, యూ మస్ట్ బి, తప్పనిసరిగా రక్షణలో ఉండాలి ఈ రోజున. అంటే క్రీస్తు నీలో నాలో ఉన్నాడా? అందుకే వీలైన మటుకు తల్లి అందరూ కూడా కుటుంబ సమేతముగా, నేను అందరికీ దేవాదేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను, నాకు నేను బోధించుకుంటున్నాను, ఏదో నా భర్త వస్తున్నాడు అని చెప్పట్లేదు తల్లి. మీకు దండం పెడతాను, మీరు తప్పుగా తీసుకోకండి వాక్యాన్ని. మొన్నటి రోజున ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసిన రేయాన్, విమల అక్క వాళ్ళ కుమారుడు, విమల అండ్ అంతోని అనే కుమారుడు బిడ్డ నెక్స్ట్ డే లేసాడంట. ఫుల్ సర్దుంది, కోల్డ్ ఉంది. లేచి ఈవినింగ్ వెళ్ళేసి వచ్చాడంట, స్కూల్కి వెళ్ళేసి వచ్చి అంటున్నాడంట, వాళ్ళ అమ్మ నుండి హోంవర్క్ చేసుకుంది రా బిడ్డ అంటే, అమ్మ లేదు మా, నేను ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసానుగా, నేను చర్చికి వెళ్తాను రోజు అన్నాడంట. షాక్. తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అండి. ఎందుకు? ఆ బిడ్డ నోటి నుండి చాలా తక్కువ సార్లు అంట దేవుడి గురించి మాట్లాడేది. వాక్యం చదవమంటే లడవ చదువుతాడు, అమ్మ చెప్పమంటే వాక్యం ఇంగ్లీష్లో మాట్లాడతాడంట. కానీ అంటే చూడకుండా కదండి, చూసి బైబిల్లో. కానీ ఎప్పుడు కూడా యేసయ్యను అలా స్వీకరించింది లేదా బిడ్డ? ఏం జరిగింది? ఫస్ట్ హోలీ కమ్యూనియన్ ద్వారా ఇంతమంది బిడ్డలు దేవుడు కృప చొప్పున ప్రార్థన చేశారు. గొప్పగా దేవాదేవుడు కనికరించాడు కాబట్టి ఆ బిడ్డ దేవుడి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాడు, ముద్రించుకున్నాడు పరిశుద్ధాత్మతో. ఇప్పుడు ఆ బిడ్డని వెనక్కి లాగొద్దు. తల్లిదండ్రులు ఎలా లాగుతారు వెనక్కి? వాళ్ళు ప్రవర్తన ద్వారా లాగుతారు. ఈరోజు నా వల్ల కాదులే చర్చికి వెళ్ళడం తల్లి, ఈరోజు నా వల్ల కూడా కాదులే చర్చికి వెళ్ళడం, పడుకుందాంలే, నిద్రపోదాంలే తండ్రి. అయిపోయి బిడ్డ 2 రోజులు పోతుంది క్యూరియాసిటీతో. కుమారుడు
మూడో రోజు మా అమ్మ నాన్న నేను పోయినా కూడా వస్తలేదుగా ఇల్లు, దేవుల్లో ఏం లేదేములే అనుకొని వాడు కూడా నిద్రపోతాడు. స్కూల్కి లేటుగా పోతాడు, ఇంటికి లేటుగా వస్తాడు, తందనాలు ఆడతాడు. ఏం చేస్తాడో బిడ్డకి వాడికే తెలియదు. ఎందుకు? క్రీస్తు లేడు. దేవుని స్వీకరిస్తుంటే నువ్వే వద్దన్నావుగా, పడుకో అన్నావుగా బిడ్డ, అయిపోయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, అక్క మనం అందరం 3 రోజుల ముందు ఒక మాట ధ్యానించుకున్నాం, మీరు గుర్తుపట్టాలి. అదేంటి? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఒక రెవల్యూషన్, ఒక కొత్త మార్పు ఆ దేవాదేవుడు కోరుకుంటున్నాడు. అదేంటి అంటే ప్రతి ప్యారిష్లో ప్రతి ప్రీస్ట్ని, ప్రతి బిడ్డ, ఈ గ్రూప్లో ఇప్పుడు 32 మంది ఉన్నారు. ఈ వాక్యం చెప్పేటప్పుడు 32 మంది కదలాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఫాదర్, ఈ యొక్క ప్యారిష్లో ఉన్న ప్రతి ఒక్కరికి మైక్లో మీరు అనౌన్స్ చేయండి. ఫాదర్ తీసుకో, ధైర్యం తీసుకో, గట్స్ తీసుకో, అడుగు ఫాదర్ని. ఫాదర్ మనం అందరం ప్రార్థన చేయాలి. అదేంటంటే మనకి అడరేషన్ చేపలు కావాలి. కేవలం సబాత్ డే రోజున వచ్చి మేము అందరం దివ్యసప్రసాద నాదుని స్వీకరిస్తున్నాం, అది సరిపోదు ఫాదర్. ఎంతమంది బిడ్డలు బాధలో ఉన్నారు, చర్చ్ దగ్గరగా ఉంది, రావాలనుకుంటున్నారు. ప్రతి ప్యారిష్లో దివ్యమైన మందసం, ఎక్స్పోజ్డ్ సాక్రమెంట్, హోలీ యూకరిస్టిక్ ఒకవేళ మన కళ్ళ ముందు ఉంటే వి విల్ నాట్ ఏబుల్ టు డై. మనం చనిపోవాలన్నా చనిపోలేము. ఆధ్యాత్మికంగా దేవుడి ప్రసన్నత, దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క వెలుగు. ఈవెన్ దో యు ఆర్ సాట్ ఇన్ ద హోమ్, నువ్వు ఇంట్లో కూర్చున్నా ఒక 2-3 గల్లీలు దాటి ఒకవేళ ప్యారిష్ ఉంటే దేవుడి ప్రసన్నత అక్కడ ప్రార్థిస్తూ ఉంటే, దేవుడి యొక్క సన్నిధికి ధూపం వలె ఆ బిడ్డ ప్రార్థన చేరుతుంటే అనేకులకు వెలుగుగా ఆ బిడ్డ ద్వారా దేవుడు ఆ యొక్క రాష్ట్రాన్ని మొత్తం, ఆ దేశాన్ని మొత్తం, ఆ యొక్క ఏదన్నా ఒక జిల్లా మొత్తం, ఒక ఊరు మొత్తం, ఒక వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక 40 గ్రామాలనుకో, 30 గ్రామాలనుకో, 20 గ్రామాలనుకో, 1 గ్రామం అనుకో, లేదంటే సికింద్రాబాద్లో ఒక 10 ఉన్నాయి చర్చెస్, 10 ప్లేసెస్లో ఒకవేళ దివ్యసప్రసాద నాదుని ఒకవేళ నెలకొల్పి ఉంటే ఎవరో ఒక బిడ్డ బాగాలేనప్పుడు వచ్చి ప్రార్థన చేస్తుంది. గుడి తలుపును మూసేస్తే ఎలా ప్రార్థన చేసేది? గొంతెత్తు ప్రియమైన బిడ్డ, ఇది ప్రపంచానికి మొత్తం పాకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది నిజం. నేను నమ్మిన పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చెప్పాడు. నేను నా నోటి మాట్లాడట్లేదు. కాబట్టి పోయిన వారం ఇది మనం అనుకున్నాం, మీరెవ్వరు కదలలే. దేవుడు చెప్తున్నాడు మాట్లాడాలి, వెళ్ళాలి, మాట్లాడు. ఎంతో అధికారం ఉంటుంది కదా నీకు నాకు. ఒక్కొక్కసారి ఫాదర్ నా పేరు ఎందుకు పిలవలే చర్చిలో, నేను ఇంత డబ్బులు ఇచ్చినాను ఎందుకు పిలవలే అంటాం కదండి. ఇది పిలవండి, వెళ్ళండి, ఇది చెప్పండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం కాబట్టి ప్రతి బిడ్డను కూడా దేవుడు కదిలిస్తాడు. ఆమె హల్లెలూయా. అనేక కుటుంబాలకి, అనేక మంది బిడ్డలకి ఊరట రావాలంటే, ఆత్మలు రక్షింపబడాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొలువు ఉండాలంటే పరిశుద్ధమైన దివ్య సప్రసాద నాదుడి ద్వారానే ఈ ప్రపంచము కట్టబడుతుంది. దిస్ ఈజ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రక్తము, యేసు దేహము ఇప్పటికీ స్టిల్ అలైవ్, ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు ఆ దేవాదేవుడు సజీవముగా. కాబట్టి ప్రతి ప్యారిష్లో ఇది జరిగితే దేవుడు కృప చొప్పున తప్పకుండా ప్రతి ప్యారిష్లో కొంత డబ్బిస్తే బిషప్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా వస్తుంది. ప్రీస్ట్ మాట్లాడితే ఆటోమేటిక్గా దేవాదేవుడు తన పరిచయం చేస్తూనే ఉంటాడు. ఎవరు ఆపలేరు కథోలిక శ్రీ సభని. నో వన్ కెన్ స్టాప్ ద హోలీ క్యాథలిక్ చర్చ్ బికాస్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఉంది, నరక శక్తులు దీన్ని జయింపజాల. ఉత్తుత్త శక్తులు అవన్నీ దే కెనాట్ ఏబుల్ టు డిఫీట్ అస్. ఎన్ని లేచినా కూడా వర్గాలు, డినామినేషన్, దే కెనాట్ ఏబుల్ టు డిఫీట్ అస్ బికాస్ ద పోప్ ఈజ్ దేర్ ఫర్ అస్. పోపు గారిని బట్టి దేవాదేవుడు ప్రపంచాన్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ప్రమాణాన్ని పేతురికి, పోపుకి. కాబట్టి దేవుడు కాపాడుకుంటాడు. కాబట్టి దయచేసి ఇది పట్టుకోవాలి మీరు. అన్నీ మీరు వాక్యం మొత్తం మర్చిపోయినా ఈ 3 విషయాలతో పాటు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దివ్య సప్రసాద నాదుడి యొక్క ప్రతిష్టాపన ప్రతి ప్యారిష్లో జరగాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒకవేళ షార్ట్లో చెప్తే ఎంత మటుకు వెళ్తుంది తెలియదు. కానీ ఇప్పుడు 30-32 మంది ఉన్నా, 30 ప్యారిష్లకు చెప్తే ఆ 30 ప్యారిష్లు 30 మంది ఫాదర్లు ఇంకో 30 మంది చెప్తే మొత్తం ఆల్మోస్ట్ మంది 300 మంది. సంవత్సరంలో ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి పాకుతుంది? లక్షల కుటుంబాలు, లక్షల ప్యారిషెస్ మారుతాయి. ఇది నిజం, దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి దయచేసి కొంచెం స్ట్రెయిన్ తీసుకోండి తండ్రి, కొంచెం కష్టం తీసుకోండి. తప్పకుండా ఉన్నాయి కదండి ఆల్రెడీ అంటే ఉన్న వాళ్ళని వెళ్ళి ప్రార్థించాలి, లేదంటే ప్రేరేపించాలి, లేదంటే ఒకవేళ అడరేషన్ చేపలు మూసేస్తున్నారేమో ఓపెన్ చేసి పెట్టాలి అని ఆ దేవాదేవుడి యొక్క కృప చొప్పున వెళ్ళి ఫాదర్ని రిక్వెస్ట్ చేసి అడగాలి. మ్యాక్సిమం అడరేషన్ చేపల్స్ ఓపెనే ఉంటాయండి, చాలా తక్కువ మంది క్లోజ్ చేసేది. చివరిగా ఒక మాట, మనందరము ఒక ఆలోచిస్తే ఇక్కడ ఈ ఎండాకాలము మనకి మూతి పగిలిపోతుంది, చేతులు కాళ్ళు పగిలిపోతున్నాయి, వ్యాజ్లైన్ రాసుకోవాలి అనిపిస్తుంది.
కానీ గుండె పగిలిపోతే ఆ రోగాన్ని, ఆ యొక్క బాధని, పగిలిన గుండె ఆ యొక్క వేదనని, ఆ వేదన తీర్చేది ఏ వైద్యుడి వల్ల కూడా అది అవ్వదు. గుండె లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్కి ₹1,00,00,000 పెట్టి చేపించుకుంటావేమో తల్లి డబ్బులుంటే. కానీ గుండెలో మనశ్శాంతి లేకపోతే దేవుడు లేను కాబట్టి గుండెలో మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, ఏది ఉండదు. బ్రతుకంతా వ్యర్థమే. బ్రతికిన ఆ ఒక్కరోజు కూడా నరకయాతనే, ముండ్ల కంప మన జీవితాలు. ఎందుకు? కారణము దేవుడు మన గుండెలో లేడు. అందుకే గుండెలు పగిలిపోతున్నాయి. అబ్బా, నా భర్త ఒక మాట అన్నాడు, గుండె పగిలిపోయింది. అవునా? మరి దేవుడు రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. దేవుడి యొక్క వాక్యం గుండె వరకు జరగట్లేదా నీకు నాకు? మూతులు గాలాయా, నోర్లు గాలాయా, ముక్కులు పగిలాయా, ఇదే 24 గంటలు శరీరానికి ఇంత కష్టపడుతున్నావు. ఆత్మ పగిలిపోతుందా? గుండె పగిలిపోతుందా? దేవుడు ఎలా ఆక్రందన చేస్తున్నాడు, ఆత్మదేవుడు ఎలా ఏడుస్తున్నాడు. వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. దేవదేవుడు బాధపడుతున్నాడు. ఎప్పుడు శారీరకంగానే నా తల్లి, ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఆలోచిస్తావు? కాబట్టి ఆ దేవాదేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, అవును తండ్రి, మా అందరితో గొప్పగా మాట్లాడినావు, అందుని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఈ బిడ్డలందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి నాయన. నీ ఆహారం కోసం నా తను ఇంతసేపు ఆగారు నా దేవా. అయ్యా నేను అధికారుడిగా ఒప్పుకోవడం అంటే నీ వాక్యం దగ్గర మేము ఆగడం, జీవం దగ్గర మేము ఆగడం. అలాంటి గొప్ప కృపను ఇంతమంది బిడ్డలకు దయచేసినందుకు నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.